మిత్రులారా, ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అదే బస్బాసుర హస్తం పాలన ఇట్లుంటే, తెలంగాణకి ఈ కాంగ్రెస్ ఇంత ద్రోహం చేస్తుంటే దేశంలో సెంట్రల్లో బీజేపీ పార్టీ పాలన కూడా గట్లే ఉంది. ఈ రెండు పార్టీలు కూడా, రెండు పేరుకే జాతీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ మీద ఏ విధంగా అక్కసు వెలగస్తున్నాయో చూపించే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, పట్టపగలు నిండు సభలో మిగులు రాష్ట్రం అప్పల కుప్ప 10 ఏళ్లలో తెలంగాణ జరిగిందని నిర్మలా సీతారామన్ నిండు సభలో పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్తున్న నిర్మలా సీతారామన్ తెలంగాణ మీద ఏ విధంగా అక్కసు వెలగక్కుతుందో ఒకసారి వినండి. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్లో తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపలేదు, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే, 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. ఇంత పట్టపగలు, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పడానికి నిర్మలా సీతారామన్ కనీసం సిగ్గైనా శరమైనా ఉంటే, లేదంటే తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీలకు కనీసం ఈ జాతి మీద పుట్టినందుకు సిగ్గుంటే రాజీనామా ఏది, సిగ్గుంటే శరముంటే, ఈ గడ్డ మీదనే పుట్టిన పౌరుషం మీకుంటే బీజేపీ ఎంపీలారా రాజీనామా చేయండి. నేను లెక్కలతో సహా చెప్పమంటే చెప్తా. కేవలం 2023లోనే గుజరాత్లో దాదాపు 85,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు సంక్షేమాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి మోడీ చేస్తే గుజరాత్కి, నా తెలంగాణకి ఎన్ని చేసిర్రు చూడండి.